ఉద్యోగాన్ని సాధించాలనుకున్నవాడు రాత్రి మగళ్ళు తేడా లేకుండా ఎట్లనన్నా చదవాలి 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 అని ఆ పట్టుదల మనసులో పడితే ఇక ఎవడో చెప్పాల్సిన అవసరంలో మనకి చదువు 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 అని ఏ కొంచెం ఖాళీ దొరికినా సరే పుస్తకం ముందేసుకొని కూర్చొని స్టడీ చేయడం మొదలు పెడతాం. ఎందుకు? నేను అనుకున్నది రీచ్ అవ్వాలి, ఫలానా జాబ్ నేను కొట్టాలనుకున్నా కొట్టి తీరాలి. దేవునికి మహిమ కలుగును గాక. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎందులో నువ్వు కొట్టాలనుకున్నావు, ఎందులో రీచ్ అవ్వాలనుకున్నావు, ఒకవేళ నువ్వు ఒక గురి పెట్టుకుంటావు, ఒక లక్ష్యం పెట్టుకుంటావు, నిజంగా నీ హృదయంలో నీ అంతటా నీకు అది పడిందనుకో, నేనన్నా నిలబడి నా కుటుంబాన్ని ఎక్కదీయాలి, నేనన్నా నిలబడి క్రైస్తవ సంఘంలో కొంతమందికి జరుగుతున్న అన్యాయానికి నేనన్నా సమాధానం చెప్పాలని నడుం గడితే ఇక నువ్వు చదువు, జాగ్రత్తగా ఉండు, క్యారెక్టర్ కాపాడుకో, సాక్ష్యం నిలబెట్టుకో, ఆకర్షణల వైపు వెళ్ళొద్దు, నీకు ఎవడు చెప్పే పని లేదు. ఓ అమ్మాయి, నీ మనసులో ఆ ఛాలెంజ్ పడింది అనుకో, అమ్మ నువ్వు అబ్బాయిల వైపు చూడొద్దా, నీకు అమ్మ చెప్పాల్సిన అవసరంలా, అయ్య చెప్పాల్సిన అవసరంలా, నువ్వే చూడవు. ఎందుకంటే ఎటన్నా చూస్తే మళ్ళీ గురి పోయిదిగా, అనుకున్న ఛాలెంజ్ పోయిదిగా. ఆ ఛాలెంజ్ వదిలిపెట్టి కనపడ్డ ఆకర్షణ వైపు పరిగెత్తడానికి నువ్వు దద్దమ్మవి కాదుగా, నువ్వు పనికి మాలిన దానివి కాదుగా, నువ్వు వెదవవి కాదు కదా. అది ఎదవలు తిరుగుతారు, అట్లా దద్దమ్మలు తిరుగుతారు, పనికి మాలిన వాళ్ళు తిరుగుతారు. రోషము కసి పట్టుదల లేని పనికి మాలిన దద్దమ్మలు తిరుగుతారు గురిని వదిలిపెట్టి. ఏమనుకోవద్దు, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా. దద్దమ్మలు తిరుగుతారు, తల్లిదండ్రులకేమో చాలా మాటలు చెప్తారు, ఏమండి ఆకాశంలో చూపిస్తారు వాళ్ళ జీవితాలని. నీకెందుకు నానా, నువ్వు సాధించలే